కళ్యాణ్ గారిని సుజీ గారు ఇంకా మరో లెవెల్ లో చూపించారు. ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ఎలివేట్ చేస్తూ చూపించారు. తమన్ మ్యూజిక్ మరి అరుపులు పుట్టించేలాగా జనంలో ఒక వైబ్రేషన్ వచ్చేలాగా ఒక వైబ్ ని తీసుకొచ్చిన తమనికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సీన్ ని కూడా మరి కళ్యాణ్ గారినే కాకుండా ప్రతి ఒక్క సీన్ ని కూడా ఎలివేట్ చేస్తూ చాలా చక్కగా చూపించారు. సుజీ గారికి నిజంగా మంచి భవిష్యత్తు ఉందని మరి కళ్యాణ్ గారు ఇలాంటి యువతని తీసుకొచ్చి మరి అందరికీ పరిచయం చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి కూడా చాలా మంచి అవకాశం సుజీ వాళ్ళు వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. చాలా బాగుంది, అందరూ చూడాలి. ఓజీ బ్లాక్ బస్టర్. ఎవరైతే ఫ్లాప్ అని టాక్ ఇస్తున్నారో బయట, ఓజీ బ్లాక్ బస్టర్ అంతే. సారీ, అదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నెగిటివ్ క్రియేట్ చేయడానికి ఓజీ చాలా బాగుంది, చాలా బాగుంది. సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఓజీ చాలా సూపర్ బాగుంది, చాలా సూపర్ బాగుంది, చాలా బాగుంది. చెప్పక్కర్లేదు, అదిరిపోయింది. ముఖ్యంగా పవన్ విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. సుజిత్ సూపర్ డైరెక్షన్, ఓజస్ గంభీర. అసలు తమరన్న అద్దరు కొట్టేశాడు, అసలు ఇచ్చి పడేశాడు. ర్యాప్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. బ్లాక్ బస్టర్, చాలా చాలా చూస్తారే ఉన్నారు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ దాకా ఓన్లీ కంటి చూపుతా మొత్తం సినిమా మొత్తం కూడా చాలా చక్కగా చేశారు. ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పంజాబ్ సినిమాలో మేము సగమే ఉంది, కానీ ఇది ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మాట్లాడండి, రికార్డ్స్ గురించి ఎవరు మాట్లాడతారో ఇప్పుడు మాట్లాడండి. ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా బద్దలు కొట్టే విధంగా ఈరోజు ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్, కానీ బొమ్మ పడిన తర్వాత కూడా ఎక్కడ అర్థం ఆగలేదు. అది అస్సలు నిజంగా సుజిత్ అసలు ఈ మొన్న అంటే డైరెక్టర్, ఒక యంగ్ డైరెక్టర్, ఒక ఫ్యాన్. నిజంగా అతని ఏజ్ కి అతను తీసిన ఆ పిక్చర్ అంటే అదే అప్కమింగ్ ప్రొడ్యూసర్ గా నేను చెప్తున్నాను. నేను అంటే కళ్యాణ్ గారి మీద ఉంది వస్తుంది, కాకపోతే కొన్ని భయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ముందు జరిగింది ఏంటనేది. కానీ ఈ రోజు అసలు అంచనాలకు మించి నిజంగా అంటే మేము చాలా గర్వంగా కళ్యాణ్ గారు ఇలాగే చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా హైప్ కి తగ్గట్టుగా ఎక్కడ అసలు ఏ నిమిషం ఎవరు కూడా సీట్లో కూర్చోలేని పరిస్థితి, సీట్లో కూర్చోలేని పరిస్థితి కింద ఈ రోజు సినిమా ఇలాగే ఉంటాం, హైప్ కి తగ్గట్టుగా ఉంటాం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారు సినిమా అంటే బ్లాక్ బస్టర్, కానీ సినిమా రిలీజ్ అయ్యి బొమ్మ పడిన తర్వాత కూడా ఈ స్థాయిగా ఉంటాం అనేది చాలా, నేను రియల్ గా చెప్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత మేము చూసాము, విమర్శలు వస్తూనే ఉంటాయి, అవి దాటుకుంటూనే వెళ్తా ఉంటాయి. ఏది ఊరికే రాదు కళ్యాణ్ గారికి.